నమస్తే, దిస్ ఇస్ సౌర్య. 5 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఇప్పుడు మనకి కౌంటింగ్‌లోని పూర్తిగా దేశ రాజకీయాల్లోనే ఒక పెనుమార్పుని సృష్టించింది బీజేపీ పార్టీ అనుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ హవాయే పూర్తిగా నడుస్తోంది. అత్యధిక స్థానాల్ని గెలుచుకున్న పార్టీగా బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి అసలు ఈ 5 స్థానాల్లోని ఎక్కడెక్కడ ఎంత కైవసం చేసుకుంది? ముఖ్యంగా అస్సాంలో కూడా చాలా భారీ రిజల్ట్‌ని అయితే బీజేపీ కొల్లగొట్టగలిగింది. కేరళలోని చాలా తక్కువ గెయిన్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం డీటెయిల్డ్గా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్స్ ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా కౌంటింగ్ కొనసాగింది, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఓవరాల్గా ఏం చెప్తారు అసలు ఇప్పుడున్న ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ బీజేపీ హవా నడిచిందని అనుకోవచ్చా? అంటే మనకి బీజేపీ హవా ఖచ్చితంగా క్లియర్గా ఎన్నికల్లో కనబడుతుంది. ఒకటి వెస్ట్ బెంగాల్ చారిత్రాత్మక విజయం బీజేపీది, అది ఇప్పటి వరకు చేయలేకపోయింది. అది ఫస్ట్ టైం మూడు దఫాలుగా బీజేపీ అక్కడ నిలదొక్కోలేకపోయింది. ఫస్ట్ టైం ఈసారి బ్రహ్మాండమైన విన్ అయితే అక్కడ అయింది. 176 సీట్లు ఇప్పటికీ వచ్చాయి. అక్కడ కావాల్సింది 148, అది ఎప్పుడో దాటేసింది మ్యాజిక్ ఫిగర్ని. సో క్లియర్ విన్ అనేది కలిగింది, కారణాలు ఏవైనప్పటికీ. ఇక తమిళనాడులో కూడా ఏఐడిఎంకే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. డిఎంకేతో పోలిస్తే డిఎంకేకి 51 సీట్లు ఉంటే తమిళనాడులో ఏఐడిఎంకేకి 74 వచ్చాయి. అక్కడ క్లియర్గా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే విజయ్ సొంతంగా చేస్తాడు అనేది ఇప్పటికీ డౌట్ ఉంది. ఎందుకంటే 105 మాత్రం ఇప్పటికి ఉన్నాయి, 118 రావాలి. సో కొంతమంది ఎమ్మెల్యేలని ఏఐడిఎంకే నుంచో లేకపోతే డిఎంకే నుంచో లాగేసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జనరల్గానే గెలిచే పార్టీ వైపు వెళ్ళిపోతారు కదా, అలాగే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఏదేమైనా విజయ్ అయితే సీఎం అవుతాడు తమిళనాడు. ఏఐడిఎంకే కూడా అక్కడ ఏఐడిఎంకే రూపంలో బీజేపీ కొంత స్ట్రాంగ్గానే ఉంది. రేపు విజయ్కి కానీ అక్కడ మెజారిటీ క్లియర్గా లేకపోతే ఏఐడిఎంకే ఉంటే గవర్నమెంట్ ఫామ్ అయితే అప్పుడు అక్కడ బీజేపీకి కూడా పట్టొస్తుంది. అంటే చాలా మంది చెప్పేది విజయ్ కూడా బీజేపీ సపోర్ట్తోనే వచ్చాడు, విజయ్ బీజేపీ సపోర్ట్ ఉందనేది కూడా ఒక ఇది ఉంది. ఆ రకంగా అంటే ఇక్కడ ఎట్లాగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు అంటే సౌత్లో వాళ్ళ పాలిటిక్స్ ఏంటంటే గెలుపు ఎవరు గెలిచే బ్యాచ్ ఉంటారో వాళ్ళని తమ కింద పెట్టుకోవడం. ఆ రకంగా బీజేపీ ఇండైరెక్ట్గా సౌత్లో కూడా వాళ్ళ డామినేషన్ ఉండేట్టుగా చూసుకోవడం అనేది బీజేపీ స్ట్రాటజీ సౌత్లో. సో ఆ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ని తన కంట్రోల్లోకి పెట్టుకునింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు తన కంట్రోల్లోనే ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కేరళలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. సో ఆ రకంగా బీజేపీ నేషనల్ వైడ్గా తన గ్రిప్ని బలంగా పెంచుకుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగితే ఈ 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎక్కడ? కేరళలో మాత్రమే కాంగ్రెస్ కూటమి దాదాపు 84 సీట్లు అక్కడ వచ్చేసేదానికి అది అబ్సల్యూట్గా మెజార్టీ. యూడిఎఫ్ అంటే కేరళలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంటారు. ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అందులో సిపిఐ సిపిఎం ఈ పార్టీలు ఉంటాయి. పినరయి విజయన్ ఎల్డిఎఫ్కి సంబంధించిన వ్యక్తి. యూడిఎఫ్ ఏమో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, అందులో ప్రధానంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఈ రెండు బలంగా ఉంటాయన్నమాట. సో దాదాపు 10 పార్టీలు యూడిఎఫ్లో, ఎల్డిఎఫ్లో ఒక 11 పార్టీలు అలాగే ఉంటాయి. సో ఆ కూటమి ఇప్పుడు కేరళలో కూడా హిస్టారిక్గా పినరయి విజయ్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అది కాంగ్రెస్ కొంత ఊరట అని చెప్పుకోవచ్చు. ఇక అస్సాము ఆల్రెడీ బీజేపీ దీంట్లోనే ఉంది. మళ్ళీ బీజేపీనే ఇప్పుడు అస్సాంలో కూడా దాదాపు 96 సీట్లు, అక్కడ రావాల్సింది 126, 96 ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి క్లియర్గా బీజేపీ ఎన్డీఏనే అక్కడ కూడా అస్సాంలో గెలుస్తుంది. అలాగే పాండిచ్చేరిలో కూడా ఎన్డీఏ క్లియర్గా, పాండిచ్చేరిలో సీట్లు తక్కువే, మొత్తం 30 సీట్లు ఉన్నాయి, 16 ఆల్రెడీ వీళ్ళకి వచ్చేసాయి పాండిచ్చేరిలో. సో ఒక టీవీకే కూడా అక్కడ నామినల్గా 4 సీట్లలో లీడింగ్ ఉంది. సో ఏదేమైనా పాండిచ్చేరి, అస్సాము, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు బీజేపీ గెలవగలిగింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, దాంతోపాటు తమిళనాడులో కూడా ఫస్ట్ టైము అధికారాన్ని పంచుకునే అవకాశం అయితే బీజేపీ కూటమికి
ఉంది. ప్రధానంగా ఏఐడిఎంకే కానీ ఏఐడిఎంకేని బీజేపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో ఆ రకంగా సౌత్లో కూడా అంటే విజయ్ని మనం ఇంకా క్లియర్గా చెప్పలేం. బీజేపీ వైపు మొగ్గు చూపుతాడా, రేపు కేంద్రంలో బీజేపీకి సపోర్ట్ విజయ్ చేస్తాడా, ఇక్కడ కూడా బీజేపీ ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయా, ఇవన్నీ తెలియాల్సి ఉంది, క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మోస్ట్ పాజిబిలిటీ అయితే ఉంది. ఆ రకంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అనేవి క్లియర్గా బీజేపీకి విన్నింగ్ ఎలక్షన్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ బీజేపీకి వెళ్ళిపోవడం అనేది ఈ ఇండియా కూటమికి అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే ఇండియా కూటమిలో మమత వెరీ స్ట్రాంగ్ నేషనల్ లీడరు, రెండోది పిఎంకి పోస్ట్కి పోటీ పడిన వాళ్ళలో మమత చాలా స్ట్రాంగ్. అలాంటిది ఇప్పుడు మమత ఎరా ముగిసిందని చెప్పేయచ్చు. ఎందుకంటే ఇంకా ఆమె పాలిటిక్స్లో బలంగా ఫైట్ చేసి ఇంకా నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం. అధికారం ఉన్నప్పుడే ఆమె చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారం కూడా కోల్పోయినాక అక్కడ వీళ్ళందరి మీద రేపు కేసులు పెట్టి మమతను కూడా లోపలేసినా ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే బీజేపీకి ఏం ములాజీ లేదు, ఎవరినైనా లోపలేసేస్తుంది. ఆల్రెడీ మమత మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆమెను కూడా జైల్లో పడేసి తొక్కేస్తారు. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న లీడర్లంతా కూడా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు మొత్తం క్లియర్గా తొక్కేస్తారు. ఆల్రెడీ అనేక మంది మీద అనేక కేసులు ఉన్నాయి. సిబిఐని రానికుండా, సెంట్రల్ పోలీస్ రానికుండా అనేక సార్లు ఆమె అడ్డుకున్నది, కోర్టులతో ఫైట్ చేసింది. అవన్నీ ఇప్పుడు ఆమె మీదకి వెళ్ళిపోతాయి. అంటే నువ్వు పవర్లో ఉన్నప్పుడు నీ బలం వేరు, పవర్ పోయినాక నీ మొత్తం బలహీనతలంతా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మమత శకం ముగిసిందని క్లియర్గా మనం చెప్పేయచ్చు. ఇక బీజేపీ ఏంటంటే ఒకటి తనకి లొంగాలి, లేదు తను తొక్కేయాలి, ఈ రెండే ఉన్నాయి. అంటే నువ్వు మా వైపు ఉండు, అంటే దాన్ని ఏమంటారంటే నువ్వు ఇటువైపు ఉండు లేదా జైల్లో ఉండు, మోడీనా జైలా అనేది తేల్చుకోవాలి. నువ్వు బీజేపీలో ఉంటేమో నీ కేసులు ఉండు, నువ్వేమీ జరగదు. అంటే గూండాలని సహించం, రౌడీల్ని సహించం అంటే అర్థం ఏంటంటే వాళ్ళందరూ మా పార్టీలో చేరండి అని. సో అర్థం. సో అది ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ పర్మనెంట్గా స్థానం సంపాదించేసిందని చెప్పచ్చు. అట్లా ఇంకా అస్సాము అండ్ పాండిచ్చేరి ఇవి చిన్న రాష్ట్రాలైనా ఇవి కూడా బీజేపీ వశమైపోయింది. సో ఓవరాల్గా ఈ 5 ఎలక్షన్లు బీజేపీకి చాలా పట్టం కట్టారు ప్రజలను అనుకోవచ్చు, పట్టం కట్టారు అని చెప్పొచ్చు. తన స్ట్రాటజీస్ తో బీజేపీ విన్ అయిందని చెప్పొచ్చు. రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా ఇది మరొక దెబ్బ. ఒక కేరళ మాత్రమే కొద్దిగా అదేదంటారు కదా, కన్ను లొట్టబోయి ప్రాణం మిగిలింది, గుడ్డిలో మెల్లకన్నులాగా అది ఒకటి హెల్ప్ అయింది తప్ప మిగతా ఎక్కడ డిఎంకే చాలా దారుణంగా ఉంది. దాదాపు ఇప్పుడు 50 సీట్లకి డిఎంకే పరిమితం అయిపోయే పరిస్థితి ఉంది, డిఎంకే ప్లస్ కాంగ్రెస్ అక్కడ. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్కి ఇది పెద్ద దెబ్బ, రాహుల్ గాంధీ నాయకత్వానికి పెద్ద దెబ్బ, బీజేపీకి చాలా గొప్ప విజయం. ముఖ్యంగా మోడీ, అమిత్ షా ఈ ద్వయం అప్రతిహతంగా వాళ్ళు తిరుగులేని ఒక విజయ యాత్ర చేస్తున్నారు అనే దానికి మరొక ఎగ్జాంపుల్. దండయాత్ర కాకుండా విజయయాత్ర చేస్తున్నారు. దండయాత్ర వాళ్ళది, అది ఏది చేసినా విజయం కావాలి కాబట్టి విజయం జరుగుతుంది. అవును సార్. ఇక్కడ ఒక చిన్న, ఇప్పుడు బెంగాల్, మన వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఇన్ని సంవత్సరాలు అంటే 3 ఏళ్ళ తర్వాత 4సారి ఇంకా ఓటమి అనేటప్పటికి ఇప్పుడు మమతా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మమతా గవర్నమెంట్ అలాగే మమతాకి సంబంధించిన ఆ ప్రజల పక్షం ఏదైతే ఉందో, సో దీని నుంచి ఇప్పుడు ఏమైనా వ్యతిరేకత వచ్చి, అంటే మనం జనరల్లీ రిజల్ట్స్ వచ్చేటప్పుడు కొన్ని అల్లర్లు జరగకుండా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం అట్లాంటి వాటి నుంచి బీజేపీ కంట్రోల్ చేయగలుగుతుందని అనుకోవచ్చు అంటారు? అంటే ఇది తీవ్ర వ్యతిరేకత కదా. బీజేపీకి ఇబ్బంది ఏం లేదండి, బీజేపీకి వ్యతిరేకంగా అల్లర్లు వచ్చే పరిస్థితి ఏం లేదు అక్కడ. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉంది, అక్కడ మమతా పరిస్థితే. ఇప్పుడు మమతా ఎలా డిఫెన్స్లోకి వెళ్ళిపోయినారు, వాళ్ళు అఫెన్స్లోకి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు టాపులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కొనేయడం అన్నా కొంటారు, లేదు జైల్లో కన్నా వేస్తారు. చాలా మంది మమతా పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా అటు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా మమతాని వీక్ చేసేసారు ఆల్రెడీ. ఇంకా ఇప్పుడు పెద్ద విషయం కాదు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్.